కొరింథీ మొదటి పత్రిక 15:55 ఓ మరణమా నీ విజయం ఎక్కడా, ఓ మరణమా నీ ముళ్ళెక్కడా. ఈరోజు ప్రసంగము పేరు ఏమిటంటే ముళ్ళు. మీరు ఎప్పుడైనా ముళ్ళు చూచారా? ఎందుకు చూడలేదు? ఎన్నోసార్లు కాళ్ళు గుచ్చుకున్నాయి కదా ముళ్ళు. చెప్పులు ఉన్నాయి కాబట్టి గుచ్చుకొని, కొన్ని చెప్పుల్లో నుంచి కూడా గుచ్చుకుపోతాయి. ఈ ముళ్ళు అనేటువంటి వాటిలో మొదటి ముళ్ళు ఏమిటంటే, ఏనాడైతే ఆదామవ్వలు దేవుని ఆజ్ఞ అతిక్రమించి పాపము చేశారు, పాపాన్ని బట్టి ఈ ప్రపంచానికి ముళ్ళొచ్చాయి. ఆది కాండము 3వ అధ్యాయము 17-18 చూస్తే ఆయన ఆదాముతో, నీవు నీ భార్య మాట విని తినవద్దని నేను నీకు ఆజ్ఞాపించిన వృక్ష ఫలములు తింటివి గనుక నీ నిమిత్తము నేల శపింపబడి ఉన్నది. ప్రయాసముతోనే నీ నిమిత్తం అనగే పాపాన్ని బట్టి నేల శపింపబడి ఉన్నది. ప్రయాసముతోనే నీవు బ్రతుకు దినములన్నయు దాని పంట తిందువు. అది ముళ్ళ తుప్పలను గచ్చ పొదలను నీకు మొలిపించును. ఈ వచనాలు మనము చూస్తే ఆది మానవులు పాపము చేయక మునుపు ముళ్ళు లేవు. ఈ భూమి మీద ముళ్ళు ఎప్పుడు వచ్చాయి? పాపము చేసిన తరువాత ముళ్ళు వచ్చాయి. అంటే ముళ్ళు అనేది ఓ శాపాన్ని బట్టి వచ్చిన ముళ్ళు. అంటే రాబోయే కాలములో ముళ్ళు లేని ఓ కాలం ఉంటుంది. గమనించాలి ప్రియులారా, కొత్త ఆకాశం కొత్త భూమి దేవుడు చేస్తారు. అందులో ముళ్ళే లేని ప్రపంచం. బైబిల్ ఏం చెబుతుందంటే, ఓ కాలము రాబోతుంది. ఆ కాలములో పాపం ఉండదు, వ్యాధులు ఉండవు, మరణమిక ఉండదు, దుఃఖమైనను ఏడుపైనను వేదనైనను ఇక ఉండవు. కొత్త ఆకాశాన్ని కొత్త భూమిని అనగా ఈ భూమిని పరలోకములో ఒక భాగముగా దేవుడు చేస్తారు. ఈ భూమి పరలోకములో ఒక భాగమగుననియు క్రీస్తు ప్రభువు పరలోకములోను భూలోకములోను ఉండుననియు మనం ఆదివారం ఆరాధనలో ఈ ప్రమాణము చేస్తూ ఉంటాము. కనుక మొదటి ముళ్ళు ఏమిటంటే పాపాన్ని బట్టి వచ్చిన ముళ్ళు. ఇక రెండవదిగా చూస్తే మానవునిలో సాతాను ప్రవేశపెట్టినటువంటి ముళ్ళు కొన్ని ఉన్నాయి మనిషిలో. మత్తయి సువార్త 15:19 చూస్తే దురాలోచనలు, నరకచ్చలు, వ్యభిచారములు, వేశ్యాగమనములు, దొంగతనములు, సాక్ష్యములు, దేవదూషణలు హృదయములో నుండి వచ్చును. వినాలి ప్రియులారా, మనిషి యొక్క హృదయములో ఇవన్నీ ఉన్నాయి. ఏమున్నాయి? దురాలోచనలు ఉన్నాయి. యోసేపు అన్నల దగ్గరికి వెళుతుంటే అన్నలు యోసేపును చంపాలని దురాలోచన చేశారు. దుష్టమైనటువంటి ఆలోచనలు, దురాలోచనలు, నరకచ్చలు, వ్యభిచారములు, వేశ్య గమనములు, దొంగతనములు, అబద్ధ సాక్ష్యములు, దేవదూషణలు, ఇవన్నీ చదువుతుంటే ఈ రోజున సమాజం ఎంత పాడైపోయిందో నాకంటే మీరే ఎక్కువ చెప్పగలరు. ఈరోజు సమాధానం చూస్తుంటే సొదొమ గొమొర్రాలాగుంది. ఒకనాటి కాలంలో సొదొమ గొమొర్రా ప్రాంతాల్లో దైవ భయం లేదు, విచ్చలవిడిగా పాపాలు చేశారు. ఈరోజు నగరాల, పట్టణముల, కలకు మండలాల, పల్లెల ఈ వచనములోకి వెళ్ళిపోయాయన్ని. ఈ ముళ్ళు నీలో ఉన్నాయేమో జాగ్రత్త. ఈ ముళ్ళే నీ జీవితాన్ని నాశనము చేసేస్తాయి. బైబిల్లో పాపాత్మురాలునే ప్రభు చేర్చుకున్నారు, క్షమించారు, నిన్ను ఆయన క్షమిస్తారు. ఎహెజ్కేలు గ్రంథం 2వ అధ్యాయము 5వ వచనములో చూస్తే, వారు వినినను వినకపోయినను తమ మధ్య ప్రవక్త ఉన్నాడని వారు తెలుసుకొనున్నట్లు ప్రభువగు యెహోవా సెలవిచ్చున్నాడని నీ వారికి ప్రకటింపవలెను. ఎహెజ్కేలు గ్రంథం 3వ అధ్యాయము 27వ వచనాన్ని చూద్దాం.
నీతో మాటలాడి నీ నోరు తెరచదను. వారు తిరుగుబాటు చేయువారు గనుక నువ్వు వారి యొద్దకు పోయి వినువాడు వినుగాక, విననొల్లని వాడు విననొల్లకయుండును గాకని ప్రభువగు యెహోవా సెలవిచ్చుచున్నాడని వారితో చెప్పవలెను. ఇర్మియా గ్రంథము 2వ అధ్యాయము 29వ వచనములో చూస్తే, మీరందరూ నా మీద తిరుగుబాటు చేసిన వారు నాతో ఎందుకు వాదించుచున్నారని యెహోవా అడుగుచున్నాడు. అలాగే ఇర్మియా గ్రంథం 3వ అధ్యాయము 13వ వచనములో చూస్తే, నీ దేవుడైన యెహోవా మీద తిరుగుబాటు చేయొచ్చు నా మాటను అంగీకరింపక ప్రతి పచ్చని చెట్టు క్రింద అన్యులతో కలసుకొనుటకు నీవు ఇటు అటు పోయిన నీ దోషము ఒప్పుకొనుము. ఇదే యెహోవా వాక్కు. వినాలి ప్రియులారా, ఏం చేశారంటే వీరు తిరుగుబాటు చేశారు ఇశ్రాయేలీయులు. యెహెజ్కేలు గ్రంథము 2వ అధ్యాయము 6వ వచనాన్ని చూద్దాం. నరపుత్రుడా, నీవు బ్రహ్మదండి చెట్లలోను ముండ్ల తుప్పలలోను తిరుగుచున్నావు. యెహెజ్కేలుతో దేవుడు అంటున్నారు, యెహెజ్కేలు నీవెక్కడున్నావు? నీవు సంచరించేది ఎక్కడా? బ్రహ్మదండి చెట్లలో ముండ్ల తుప్పల్లో తిరుగుతున్నావు, తేళ్ల మధ్య నివసిస్తున్నావు. అంటే ఓ మాటలో చెప్పాలంటే ముళ్ళు లాంటి వ్యక్తుల మధ్య నీవు నివసిస్తున్నావు. ముళ్ళలాంటి వారెవరు? దేవునిపై తిరుగుబాటు చేసేవారు. అందరూ జాగ్రత్తగా వినాలి. దేవునిపై ఎవరైతే తిరుగుబాటు చేస్తారో వారే ముళ్ళు. ఈరోజు మీ అందరికీ తెలియజేసే మాట ఏమిటంటే, నీవు ఎవరి మీదైనా తిరుగుబాటు చేసేవేమో. కొందరు తల్లిదండ్రుల మీదే తిరుగుబాటు చేస్తారు, విచారకరం. అన్నపై తమ్ముడిపై అన్న తిరుగుబాట్లు. వీటన్నిటికంటే ప్రమాదకరమైనది ఏమిటంటే దేవునిపై తిరుగుబాటు చేయటం. నేను ఎప్పుడో మాట అంటాను, దేవునికి దూరంగా జీవించుకో, దేవునికి దూరం చేసుకోకు. యేసు ప్రభువారు మాట అన్నారు, నాకు వేరుగా ఉండి మీరేమీ చేయలేరు. ఓవేళ నీ జీవితంలో దేవునికి తిరుగుబాటు నువ్వు చేస్తున్నావేమో, అంటే నాగలికుండే మేకుని తన్నినట్లుగా మునికోల తన్నితే కాలుకి ప్రమాదం, మేకు కాదు. దేవునిపై తిరుగుబాటు ఎవరు చేస్తారో వారికి నష్టం. తిరుగుబాటు చేయటమే ముళ్ళలాంటి పరిస్థితి. నువ్వు తిరుగుబాటు చేసే స్వభావం ఉందంటే నీలో ముళ్ళున్నట్లు. ఇశ్రాయేలీయులు దేవునిపై తిరుగుబాటు చేశారు, అందుకే భయంకరమైన నరకాన్ని అనుభవించారు. దేశము కాని దేశానికి వెళ్ళవలసి వచ్చింది. వాళ్ళ పిల్లల్ని చంపారు, మందిరాన్ని కూలగొట్టారు, ఆస్తులన్నీ తగలబెట్టారు, ఆస్తులు తీసుకెళ్లారు, దేవాలయాన్ని ఆ ప్రాకారాన్ని పడగొట్టారు, గుమ్మాలు కాల్చేశారు. దేవునిపై తిరుగుబాటు చేయడాన్ని బట్టి దేవుడు విడిచిపెట్టేస్తారు. దేవునిపై తిరుగుబాటు చేయటమే ఒక ముళ్ళు. మీలో ఈ ముళ్ళు ఉందేమో, ఆ ముళ్ళునే ఈరోజు తీసేయాలి, విరిచేయాలి, కూకటి వ్రేళ్లతో అన్నట్లుగా మొత్తం పెరిగేయాలి. నేను దేవునిపై తిరుగుబాటు చెయ్యను. శత్రువులు గెలవగలరా అని కీర్తనలో దైవజనుడు పాడొచ్చు. మునికోల నూట నీకు హాని అని క్రీస్తు పలుకగా, మునికోల నూట నీకు హాని అని క్రీస్తు పలుకగా విని సౌలు క్రైస్తవులను హింసించుట కనబోధ కుండాయే
ఖండములా రెండికి ఖండములా రెండికి. సౌలుకు యేసు ప్రభు అంటే అసహ్యం. యేసు ప్రభు నమ్మిన వారిని కొరడాలతో కొడుతున్నాడు, జైల్లో పెడుతున్నాడు, అవసరమైతే చంపేయాలి. శిష్యులు దమస్కులో ఉన్నారు, అక్కడికి వెళ్తున్నాడు. గుర్రంపై వెళుతుండగా తనకు దర్శనము కలిగింది, కింద పడిపోయాడు. యేసు ప్రభు మాట్లాడుతున్నారు, సౌలా సౌలా నన్నెందుకు హింసిస్తున్నావు, చెప్పు నీవెవడవు అన్నాడు సౌలు. నీవు హింసించుచున్న క్రీస్తుని, నీవు హింసించేది నన్ను నమ్మిన వాళ్ళని అనుకుంటున్నావు, కానీ నన్నే ఎందుకయ్యా? నీకోసం చనిపోయిన నన్ను హింసిస్తావా? నీకోసం సిలువ వేయబడి రక్తాన్ని చెందించిన నన్ను నీవు హింసించేది, నీవు తిరుగుబాటు చేసేది నా మీద. ఏంటి సౌలా, ఎందుకు హింసిస్తున్నావు? సౌలు అంతటి పండితుడు, ఆ రోజుల్లోనే పీజీ చేసిన వ్యక్తిగా పేరు పొందిన వ్యక్తి, పోస్ట్ గ్రాడ్యుయేషన్ చేశాడు. సౌలు అని అంటారు. అంతటి పండితుడైన సౌలే ఏమీ మాట్లాడలేక మోకరించేశాడు. ప్రభువా, తెలీదయ్యా, తిరుగుబాటు చేసేది మీ మీద, నిన్న నేను హింసించేది. ఈ రోజు నుంచి మీకోసమే బ్రతుకుతానయ్యా, మీకు తిరుగుబాటు చెయ్యనయ్యా. ఇంతవరకు తిరుగుబాటు అనేటువంటి ముళ్ళు నాలో ఉంది, అది నేను తీసివేసుకున్నానయ్యా, విరిచివేసుకుంటున్నానయ్యా. ప్రభు అన్నారు, మునికోలను తన్నుట సౌలా, మునికోలను తన్నుట నీకు హాని కాదా? తిరుగుబాటు నాన్నెందుకు నీవు హింసిస్తావు? మీలో ఎవరైనా కానీ దేవునిపై తిరుగుబాటు చేస్తున్నారేమో, ఆ ముళ్ళు నీలో ఉందేమో, ఒకసారి చెక్ చేసుకో. నీవెలాగున్నావు దేవుని దగ్గర? దేవుని వైపు నువ్వు చూడు. నీ జీవితం ఏంటి? బైబిల్ అనే అర్థములో చూసుకో. నీలో ఎన్ని ముళ్ళున్నాయో నీకు అర్థమవుతాయి. ఆ ముళ్ళల్లో ఒక ముళ్ళు తిరుగుబాటు. ఈ తిరుగుబాటు అనే ముళ్ళే నీలో ఉందేమో. దేవునిపై తిరుగుబాటు చేస్తున్నావేమో. దేవా, నాకెందుకు ఇలా చేస్తారన్నావేమో, ఎందుకు ఇట్లని దేవుని వైపు చూచి ఇష్టం వచ్చినట్లుగా మాట్లాడుతున్నావేమో. దేవుణ్ణి ఎప్పుడు అపార్థం చేసుకోకు. కష్టం వచ్చినా, నష్టం వచ్చినా, ఇష్టము లేకపోయినా, భ్రష్టుడవైనా, ప్రార్థన ఆలకించినా, ప్రార్థన వినకుండినా, వ్యర్థమైపోయినా, అర్థము కాకుండినా, సార్థక పరచము కానీ అపార్థము చేయుట హాని. దేవుణ్ణి అపార్థం చేసుకోకు, తిరుగుబాటు చేయొద్దు దేవునిపై. ఈ వాక్యాన్ని వినేవారికి చెబుతున్నాను. యేసు ప్రభు అంటే నీకు ఇష్టం లేదు, సౌలేగా, కానీ యేసు ప్రభు వారికి నీవంటే ఇష్టం. నీకు ఆయనకి తేడాదే. యేసు ప్రభు నా దేవుడు కాదంటున్నావు, కానీ యేసు ప్రభు నిన్ను అంటున్నారు, నీవు నా కుమారుడివే. ఎందుకంటే నీ కోసము నా రక్తము చిందించాను, నీ కోసము నా ప్రాణం ఇచ్చాను, నీ కోసం ములు భరించాను, నీ కోసం గుద్దిన భరించాను, నీ కోసం మేకలు భరించాను, నీ కోసం కొరడా దెబ్బలు భరించాను. 9 మాసాలు మోసిన తల్లి ఆ ప్రసవించేటప్పుడు నొప్పులు, ఆ నొప్పులకు కేకలు, అరుపులు ఎవరి కోసం? ఆ బిడ్డ కోసం. అందుకే తల్లిని కుమార్తె వచ్చి నీవు నాకేం చేసావు అనగానే, అయ్యో ఆ నొప్పులకి విలవిల్లాడానే, ఏం చేసావంటుంది నా కుమార్తె. పిల్లలు తల్లిదండ్రుల మీద విసుగు చెందుతారు, కానీ అంతకంటే భయంకరం దేవునిపై విసుక్కోవటం, దేవునిపై సనగడం. ఇశ్రాయేలీయులు దేవునిపై తిరుగుబాటు చేశారు. తిరుగుబాటు అనేదే ఒక ముళ్ళు. మీకా గ్రంథం 7వ అధ్యాయం 4వ వచనములో చూస్తే, వారిలో మంచివారు ముండ్ల చెట్టు వంటి వారు, వారిలో యథార్థవంతులు ముండ్ల కంచె కంటెను ముండ్లుగానుందురు. మీకాతో దేవుడు అంటున్నారు, మీకా వాళ్ళల్లో మంచోళ్ళే ముండ్లు చెట్టు వంటి వారయ్యా. వారిలో యథార్థంగా కనబడుతున్నారే, ముండ్ల కంచె కంటే ముండ్లుగా ఉంటారయ్యా. అంటే పైకి మాత్రం మంచోళ్ళే, లోపల మాత్రం మంచి లేదు.
తిమోతి 2వ పత్రిక 3వ అధ్యాయం 5వ వచనములో పైకి భక్తి గల వారి వలె ఉండియు దాని శక్తిని ఆశ్రయించని వారునయుందురు. కొంతమంది పైకి భక్తిగా ఉంటారు కానీ లోపల భక్తి ఉండదు. అనగా వీరు పైకి మంచోళ్ళుగానే కనబడతారు కానీ లోపల మంచి ఉండదు. దాని పేరేమిటంటే వేషధారణ. ఇదొక ముళ్ళు. పైకి భక్తి, లోపల భక్తి ఉండదు. పైకి విశ్వాసం, లోపల ఉండదు. పైకి మంచోళ్ళుగా ఉంటారు, లోపల మంచి కనబడదు. అలాంటి వ్యక్తులే ముళ్ళు లాంటి వాళ్ళు. ఆ ముళ్ళే గుచ్చుతాయి, జాగ్రత్త. ఆ ముళ్ళు పొడుస్తాయి. ఓవేళ మీలో పైకి భక్తిగా కనబడి లోపల భక్తి లేకపోతే నువ్వు కూడా ముళ్ళువే, నీవు గుచ్చే వ్యక్తివే. ముళ్ళు లాంటి నీ జీవితం దేవుని మనసునే గుచ్చుతుంది, నొప్పిస్తుంది. మార్చుకో. మారామని మారినట్లుగా వేషం వేస్తారు. మారామంటూ వేషం వేస్తారు. మారామంటూ వేషం వేస్తారు. ఆ వేషంతోనే లోకాన్నెంతో మోసం చేస్తారు. ఆ వేషంతోనే లోకాన్నెంతో మోసం చేస్తారు. మారాలి మారాలి నీ మనసి మారాలి. మారాలి మారాలి నీ మనసి మారాలి. ఆ మారిన మనసు దేవునికిస్తే ఫలితం ఉంటుంది. ఆ మారిన మనసు దేవునికిస్తే ఫలితం ఉంటుంది. మత్తయి సువార్త 23వ అధ్యాయములో వేషధారులైన పరిసయ్యులారా, వేషధారులైన శాస్త్రులారా, మీరు అంధులైన మార్గదర్శకులారా, మీరెవరు వేషధారులు? పైకోటి లోపలోటి. పైకి భక్తి, లోపలేమీ ఉండదు. మీరెవరంటే ముళ్ళు లాటోళ్ళు. ఇక 5వదిగా చూస్తే సామెతల గ్రంథం 24:30-31 వచనాలు. సోమరి వాని చేను నేను దాటి రాగా ఇదిగో దాని అన్నంతట ముండ్ల తుప్పలు బలిసి ఉండెను, దూల గొండ్లు దాని కప్పి ఉండెను, దాని రాతి గోడ పడి ఉండెను. వినాలి, సోమరి వాని చేను ముండ్ల తుప్పలతో బలిసి ఉంది. ఈవేళ సోమరితనం ప్రపంచంలో ఎక్కువైపోయింది. ఏం పని చేయరు, డబ్బులు చేయాలి, బాధ్యతలుండవు. సోమరి. మీలో ఎవరైనా కానీ సోమరులుగా ఉంటే అదే ముళ్ళు. సామెతల గ్రంథములో 12:27 వచనములో చూస్తే సోమరి వేటాడినను పట్టుకొనడో చురుకుగా ఉండుట గొప్ప భాగ్యమట. చురుగ్గా ఉండాలా, సోమరిగా ఉండాలా? మేమే చూస్తాం ఎంతో మంది సోమరితనం. ఏం పని చేయరు. ఉద్యోగం నీ దగ్గరికి వెతుక్కుంటూ రాదో, ఉద్యోగానికి వెళ్ళు, ఏదో పని చేయి, ఇంట్లో పడుకోకు. కొరింథీ 2వ పత్రిక 12వ అధ్యాయం 7వ వచనములో చూస్తే నాకు కలిగిన ప్రత్యక్షతలు బహు విశేషముగా ఉన్నందున నేను అత్యధికముగా హెచ్చిపోకుండా నిమిత్తము నాకు శరీరములో ఒక ముళ్ళు, నేను అత్యధికముగా హెచ్చిపోకుండా నిమిత్తం నన్ను నలుగగొట్టుటకు సాతాను యొక్క దూతగా ఉంచబడిన పౌలు గారిలో ఒక ముళ్ళుందట. ఆ ముళ్ళు మంచి ముళ్ళట, మేలైన ముళ్ళు. పౌలు గారికో శ్రమ ఉంది. ఆ శ్రమ ఏంటో రాయలేదు. ఓ ముళ్ళు ఉంది కానీ దేవుడు ఉంచారట ఆ ముళ్ళు. దేవుడు అన్నారట, ప్రభువా ఈ ముళ్ళు తీసేయండి అంటే, లేదు చాలే, నా కృప నీకు చాలన్నారట. ముళ్ళు ఎందుకంటే పౌలు గారికి దేవుడు ఎన్నో వరాలు ఇచ్చారు, తప్పిపోకుండా ఉండడానికి ముళ్ళు. కొంతమంది ఏమైపోతారు, ఇచ్చిపోతూ ఉంటారు. ఉద్యోగం రాగానే కొందరు మారిపోతారు, వ్యాపారం పెరగగానే మారిపోతారు, మోటార్ సైకిల్ కొనగానే మారిపోతారు, కారు కొనగానే మారిపోతారు. కొంతమంది ఏమిటంటే దేవుడు దీవించగానే వాళ్ళలో మార్పు వచ్చేది, హెచ్చింపులు వస్తాయి. పౌలు గారు ఆయనలో ముళ్ళుంది ఏంటంటే హెచ్చిపోకుండా, ఓవేళ నీలో ముళ్ళుందేమో, సాతాను దూతగా అన్నారు ఇక్కడ, ఓవేళ సైతాను శోధన, యేసు నామములో వెళ్ళగొట్టు, జయించు,
అపవాదిని ఏమి చేయలేడు. లేకపోతే దేవుల్లో ఎదగడాక నీకుండే శ్రమే ఎదగడాక. శ్రమలు రెండు రకాలు. సైతాను వల్ల వచ్చే శ్రమ, పాపాన్ని బట్టి వచ్చే శ్రమ. అది ఉండకూడదు. సైతాన్ని శోధించకూడదు. యోబుకు వచ్చిన శోధన పర్మిషన్తో వచ్చింది సైతాన్. అలాంటి శోధన అయితే ఉండొచ్చు మేలు కొరకు, కానీ సైతానే నిన్ను శోధించకూడదు. నీవు ఎదిరించు. నీవు దేవుని బిడ్డవి. నజరేయుడైన యేసు నామములో ఓ సైతానా నేను బంధిస్తున్నాను అని చెప్పు. ఏమాయను అపవాది యత్నాలు అని చెప్పు. అందుకే పరమగీతములో బలు రక్కసి చెట్లలో వల్లి పద్మం కనబడునట్లు స్త్రీలలో నా ప్రియురాలు అంటే సంఘము చుట్టూ ముళ్ళున్నాయి. ఈ ముళ్ళు మేలు కొరకే. నేను కూడా చెప్పగలను, పాస్టర్ గారు చెప్పగలరు. ఈ గుత్తి సేవలో మాకు ఎన్నో శ్రమలు వచ్చాయి, ముళ్ళు లాంటి శ్రమలు. కానీ ఆ ముళ్ళు లాంటి శ్రమలు వచ్చినప్పుడల్లా ఇలాగుండే సేవ అలాగూ పెరిగినటువంటి సందర్భాలు చూచాం. దేవునికి మహిమ కలుగును గాక. ఇక ఆఖరిగా కొరింథీ మొదటి పత్రిక 15 అధ్యాయం 55, 56 వచనాలు. ఓ మరణమా నీ ముల్లెక్కడా, ఓ మరణమా నీ విజయం ఎక్కడా. యేసు ప్రభువారు మరణపు ముళ్ళు విరిచేశారు. మనలో ఉండే ముళ్ళన్నీ విరిచేస్తారు. మేలు కొరకుండే ముళ్ళు అయితే కొంతకాలం ఉంచుతారు, తీసేస్తారు. మరణమనే ముళ్ళు యేసువారు విరిచేసి సమాధిలో నుంచి సూటిగా దేవుడు లేచారు. మీలో అపవాది ఏదైనా ముళ్ళు పెడితే ఆ ముళ్ళన్నీ కూడా ఈరోజు యేసు నామములో విరిచివేయబడాలి. ముళ్ళు తీసివేయబడాలి. నీ ముఖములో దైవ కళ కనబడాలి. నీవు ఆశీర్వదించబడాలి. బలో యేసు మహారాజుకో. యేసునాథుడే మరణాన్ని జయించి లేచారు, సమాధిలోంచి లేచారు. అలాగే మన ఇంట్లో యేసు నమ్మి చనిపోయినోడు ఉన్నారే, వాళ్ళందరూ కూడా మరణాన్ని జయించి తిరిగి లేస్తారు. వాళ్ళు కూడా అంటారు, మరణమా నీ విజయం ఎక్కడా, మరణమా నీ ముళ్ళు ఎక్కడా. మీలో ఎంతమందిలో అపవాది కల్పించిన ముళ్ళు ఉన్నాయో ఈరోజు అవన్నీ తీసివేయబడతాయి. 7 మెట్ల ధ్యానంలో సిలువేయబడిన యేసును తలంచుకునే నీలో ఉండే ముళ్ళన్నీ తీసివేయబడే కార్యం మరణ ముల్లే యేసునాథుడు విరిచేస్తారు కనుక నువ్వు చనిపోయినా తిరిగి లేస్తావు.